తీసుకెళ్ళి ఇది వచ్చేసి ఏంటంటే నేను మన నితీష్ భాయ్ కలిసి అయితే బల్కంపేట ఎల్లమ్మతల్లి గుడికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. అండ్ గైస్ ఫైనల్ గా మనం వచ్చేసినాం అనమాట గుడి దగ్గరకి అయితే. సో మన సోయా అనమాట బల్కంపేట ఎల్లమ్మతల్లి గుడి అయితే. సో చూస్తున్నా ముంగడ వచ్చేసి అండ్ అయితే ఫస్ట్ టైం వస్తున్నాం మామ. సో స్కామ్ చేయాలన్నమాట, లేకపోతే చాలా టైం పడుతుంది దర్శనంకి. సో చూసుకోవచ్చు మనమైతే లైన్ లోకి వచ్చేసాం. గైస్ బల్కంపేట ఎల్లమ్మతల్లి గుడి పైకి అయితే వచ్చేసినాం అనమాట. సో ఇదైతే మెయిన్ గోపురం అనమాట, చూసుకోవచ్చు మీరైతే. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టలేరో సబ్స్క్రైబ్ కొట్టేసేది, తొందరగా 1K సబ్స్క్రైబ్ కంప్లీట్ చేసేసారు అనమాట. సో చేసారు ఇక బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వాట్ ఈస్ సోపిరాల్ డూయింగ్ గ్రేట్, అందరు మంచిగా అనుకుంటున్నాం అమ్మ. సో బేసికల్లీ ఇది వచ్చేసి ఏంటంటే నేను మన నితీష్ భాయ్ కలిసి అయితే బల్కంపేట ఎల్లమ్మతల్లి గుడికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. బల్కంపేట ఎల్లమ్మ బంగారు తల్లి ఎల్లమ్మ చెప్పినట్టయితే బై ఇప్పటివరకు మన ఛానల్లో చాలా మంచి బ్లాగ్ చేస్తాం అన్నమాట టెంపుల్ వచ్చేసి. అండ్ ఇది ఒక చాలా మంచి బ్లాగ్ ఉండబోతుంది అనమాట. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తారో మీరు సబ్స్క్రైబ్ చేసుకోరి. అండ్ మాకైతే మొత్తం గుడి మొత్తం చూపిస్తాను అనమాట బ్లాగులు చేసి అయితే. అండ్ చాలా మంచిగా ఉండబోతుంది బ్లాగ్ వచ్చేసి. అండ్ మొత్తం విషయం బ్లాగ్ అయితే. అండ్ మీరైతే చూసుకోవచ్చు మన నితీష్ అయితే హాయ్. సో చలో మనమైతే ఇంకేం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం బాయ్. సో చలో గైస్ మనమైతే ఇంకేం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. సో బేసికలీ ఏంటంటే బై హైదరాబాద్ అయితే ఉంటున్నాం కానీ హైదరాబాద్ మొత్తం తిరగలేము అనమాట. సో మొత్తం హాఫ్ ఆఫ్ ది పొజిషన్ కంప్లీట్ చేయలేము. ఒక బాట తెలుసు హైదరాబాద్ గల్లీలో అయితే, కానీ ఇంకో గల్లీ మాకు తెలియదు అనమాట. సో మెల్లమెల్ల ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట ప్రతి ఒక్కరి మేమైతే. అండ్ ఇది కూడా బ్లాగ్ వచ్చేసి చాలా మంచిగా పోతుంది. అండ్ గుడి ఎక్కడ కూడా తెలియదు అనమాట, మ్యాప్ పెట్టుకుని అయితే పోతున్నాను నేనైతే. చెప్తున్నా కదా అబ్బాయి హైదరాబాద్ ఉంటున్నాం కానీ మాకు ఏం తెలియదు, ఇట్లుంటారు కొంతమంది అనమాట మా లెక్క. సో ఇంకేం లేట్ చేయకుండా తెలిపోదాం అనమాట. ఇప్పటికే టైం వచ్చేసి 11 అయిపోతుంది. మన నితీష్ నాకు 9 గంటలకు లేవట్టేసిండు, కానీ ఇంకా రాలేడు అనమాట. అండ్ ఇంకా మనమైతే ఏం లేట్ చేయకుండా తెలిపోదాం. మీకు బ్లాగ్ మొత్తం చెప్పిస్తా, ఖతర్నాక్ ఉంటుంది బ్లాగ్ వచ్చేసి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ కొట్టలేరో చెప్తున్నా, సబ్స్క్రైబ్ కొట్టేసి. అండ్ 1K సబ్స్క్రైబ్ కొట్టి చాలా దగ్గర ఉన్నాం అనమాట, కంప్లీట్ చేయరు మామ. చలో మనమైతే ఇంకేం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. గైస్ ఫైనల్ గా మనం వచ్చేసినాం అనమాట గుడి దగ్గరకి అయితే. సో మనమైతే ఇంకా గుడి దగ్గరికి వెళ్ళిపోయాం అనమాట. అండ్ ముంగడ మొత్తం పార్కింగ్ పెట్టడానికి ఉండదా అని చెప్పేసి మనమైతే ఇంకా పెట్టేస్తున్నాం అనమాట బండి అయితే. అండ్ గల్లీలో బండి పెట్టేసి మనమైతే పోతాం అనమాట గుడికి అయితే. సో గుడిలోకి అయితే పోదాం బై. టైం వచ్చేసి అయితే గుడి క్లోజింగ్ టైం వచ్చేసి 1 o'clock క్లోజ్ అవుతుంది అనమాట. అండ్ వచ్చేసి 3 అయితే ఓపెన్ అవుతుంది. అండ్ టైం వచ్చి 12:30 అవుతుంది అనమాట. తొందరగా గుడిలోకి అయితే పోదాం మనమైతే. అండ్ తర్వాత వెళ్ళిపోతాం. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది బై. అదే మీరు కూడా బండి వేస్తారంటే బండి రేటర్ని గల్లీలో పెట్టేసారు, లేకపోతే తెలిసి ఇట్లా డాష్ కొట్టరు మొత్తం. సో ఇంకేం వెయిట్ చేయకుండా అయితే. సో గైస్ చూస్తారు కదా ఫైనల్లీ మనం చేసినాం శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం. సో ఇదనమాట బల్కంపేట ఎల్లమ్మతల్లి గుడి అయితే. సో చూస్తురా ముంగడ వచ్చేసి. అండ్ అయితే ఫస్ట్ టైం వస్తున్నాం మామ. సో క్రేజ్ ఉందన్నమాట. సో మనమైతే ఇంకేం లేట్ చేయకుండా అయితే పోదాం బాయ్. టైం చూస్తురే కదా బాయ్, ఇంతగానం పబ్లిక్ ఉంది అలా. సో బాయ్ మండే డేట్ వచ్చేసి అలా level 10 అనమాట. సో పబ్లిక్ చూస్తురే ఫుల్ క్రౌడ్ ఉంది అసలుకి. ఇప్పుడు మేము లైన్ లోకి స్కామ్ చేయాలన్నమాట, లేకపోతే చాలా టైం పడుతుంది దర్శనంకి. సో నడూరు బాయ్ గైస్ చూసుకోవచ్చు మనమైతే లైన్ లోకి వచ్చేసాం అనమాట. సో ఫైనల్ గా లైన్ లోకి వచ్చేసినాం. మన బాయ్ వాళ్ళు లైన్ లోకి చేసుకుంటాం అని. అండ్ చూస్తే ముంగడైతే గుడి ఉంది అనమాట. లోపల కూడా చాలా క్రౌడ్ ఉంది మామ, చాలా క్రౌడ్ ఉంది. అండ్ చూస్తే కదా చాలా క్రౌడ్ ఉంది అనమాట. అండ్ మాకు తెలిసి టైం చాలా పడుతుంది దర్శనంకి అయితే. అండ్ మీకైతే మొత్తం చూపిస్తాను అనమాట. నాకు తెలిసి లోపల రికార్డింగ్ అయితే ఉండవచ్చు, మీరు చూసారు ముంగళ బ్లాగ్ అయితే. గైస్ చూసినట్టయితే క్రౌడ్ లైన్ బయటనే కాదు బాయ్, లోపల కూడా చాలా క్రౌడ్ ఉంది అనమాట. సో గుడి లోపల లైన్ నడుస్తుంది. సో చూస్తారు కదా బాయ్. అండ్ ఇంకా గుడి టైమింగ్ చూసినట్టయితే మనకి మార్నింగ్ 6 o'clock ఓపెన్ అయ్యి
1 o'clock క్లోజ్ అవుతుంది అనమాట ఆఫ్టర్నూన్ కూడా అయితే. అండ్ చూస్తారు కదా చాలా క్రౌడ్ అయితే దర్శనం వేస్తాం బయటకి అయితే వస్తుంది ఇప్పుడైతే ప్రెసెంట్లీ ఫుల్ హంగామా నడుస్తుంది ఇక్కడ. గైస్ ఫైనల్ వచ్చేసాం అనమాట లోపలికి అయితే. అండ్ చూస్తారు కాబట్టి లోపల కూడా ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ చూసినట్టయితే. అండ్ అందరైతే కిందికి అయితే అవుతారు అనమాట బావిలోకి అయితే. అండ్ ఫుల్ క్రౌడ్ ఉంది బాయ్ లోపలది. టైం వచ్చేసి 1 అవుతుంది ఇప్పుడు. గైస్ ఫైనల్ గా మనం అయితే ఆ లైన్ లోకి వెళ్ళి వచ్చేసాం అనమాట దూరుకొని అయితే దాని మనీ అట్లుంటది మనతో మెల్లమెల్ల స్కామ్ చేయాలి పోయి లైన్ గిట్టంగా వెళ్ళిపోతాం చాలా టైం పడుతుంది మొత్తం పెద్ద లైన్ ఉంది అనమాట. సో ఇటుకెళ్ళైతే అందరైతే కిందికి అయితే పోతే దర్శనం చేసుకొని అమ్మవారిని అయితే. అండ్ మనం కూడా వెళ్ళిపోదాం చలో. ఈ 15 శతాబ్దంలో మొదలుపోతుంది. అప్పుడు ఇదంతా వ్యవసాయ భూమి. ఒకరోజు ఒక రైతు బావి తవ్వుతుండగా 10 అడుగుల లోతులు ఒక పెడ్రాయి తగిలింది. అది మామూలు రాయి కాడు, సాక్షాత్తు పరశురాముని తల్లి అయిన రేణుకాదేవి. ఆ బావి కొత్తనే ఇప్పుడు గుడ్డిని నిర్మించారు. ఇప్పటికీ మూలవిరాత్తు భూమికి 10 అడుగుల కిందే ఉంటుంది. అంబారు నీళ్లు కొలువాయి ఉంటారు కాబట్టి భక్తులు ప్రేమగా జల్దుర్గ్ అని పిలుచుకుంటారు. ఇక్దస్ లైన్ అద్భుతం ఏమిటంటే అంబారితల్ వెనుక నుంచి ఎప్పుడు నీరు ఊరుతూనే ఉంటుంది. ఈ తీర్థాన్ని పవిత్రమైనని దీన్ని స్వీకరిస్తే కర్మ వ్యాధులు. గైస్ ఫైనల్ గా మన అయితే దర్శనం అయిపోయింది అనమాట. సో బల్కంపేట ఎల్లమ్మ తల్లి అయితే ప్రతి మనం పోచ పుట్టిన పుత్తడి బొమ్మ బాయిలో వెలసిన బంగారు బొమ్మ ఎల్లమ్మ తల్లి గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. పక్కకి చూడడానికి నాకు తెలిసి మాక్సిమం దర్శనం చేద్దాం అనమాట. సో అందరికి జయమాతారాన్ని పోయి. అండ్ చూస్తారు కదా చాలా క్రౌడ్ మూవింగ్ అవుతుంది అనమాట. సో బేసిక్ ఏంటంటే బోనస్ సీజన్ కాబట్టి ఇంత క్రౌడ్ అవుతుంది అనమాట బేసిక్ చెప్పాలంటే. సో అదనమాట ముచ్చారైతే. అండ్ మీకు అనేది అన్నీ వచ్చేసాయి మేడం నాకు క్లిక్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఫాలో అయిపోతుంది ఇన్స్టాగ్రామ్ కూడా. చలో మనమైతే వెళ్ళిపోతాం కదా హనుమాన్ బయటికి. గైస్ బల్కంపేట ఎల్లమ్మ తల్లి గుడి పైకి అయితే వచ్చేసినాం అనమాట. సో ఇదైతే మెయిన్ గోపురం అనమాట చూసుకోవచ్చు మీరైతే. అండ్ ఇదైతే పైకి వెళ్ళి వ్యూ అనమాట గుడి అయితే చూస్తున్నారు కదా. సో ఫైనల్లీ బాయ్ జబర్దస్త్ అనమాట వ్యూ అయితే. మేమైతే లక్కీ అని చెప్పాలి, మాకైతే చాలా మంది దర్శనమైంది అనమాట. మాకు ఎట్లా అంటే ఇప్పుడు ఫ్రీ దర్శనం తిట్టడం మొత్తం ఇట్లా తుబ్బిస్తుంటారు కదా లైన్లోకి, ఎట్లా కాకుండా మాకైతే ఒక్క నిమిషం అయినాం అనమాట అమ్మవారు ముంగండ అయితే. సో చాలా మంది దర్శనం అయితే అయిందని చెప్పాలి. సో బాయ్ అందరికి జయమాతారాని. సో ఏం చెప్పాలి బాయ్ ముంగడైతే గోపురం అయితే మంచిగా అనిపిస్తుంది. అండ్ గుడి అయితే చూస్తున్నారు కదా పైకి వెళ్ళైతే. సో ఇది ఇట్లుందనమాట గుడి అయితే. సో చూసుకోరు ఒకసారి. అండ్ ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టలేరో సబ్స్క్రైబ్ కొట్టేసేది తొందరగా 1K సబ్స్క్రైబ్ కంప్లీట్ చేసేసారు అనమాట. సో చేసారు ఇక బ్లాగ్స్ ఇంకా మంచి మంచి వస్తుంటాయి అనమాట. నాకు ఎప్పుడు టైం అయితే అప్పుడే తీసాను మన బ్లాగ్ చేసిన అయితే. అండ్ కామెంట్ అంత చేయరు అందరూ అయితే జయమాతారు అనేది. సో చేసారు ఇక. సో గైస్ మనమైతే పైకి వచ్చేసి ఫోటోలు చేసాం అనమాట. చాలా మంచి ఫోటోస్ అయితే మీకు క్లిక్స్ అని మన అకౌంట్ లో వచ్చేస్తాం మన ఇష్టం అయితే ఫాలో కొట్టేసారు అందరైతే. అండ్ చలో మనమైతే ఇంకెళ్ళి ఇల్లు వేసినాం మనం. చలో సో నితీష్ బాయ్ ఎట్లా దర్శనం అయింది మళ్ళీ నీకు ఎట్లా అనిపించింది ఫస్ట్ టైం వచ్చినావు ఆ గుడికి? ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం. సెకండ్ టైం నేను ఫస్ట్ టైం వచ్చినా పోయి నాకైతే మస్తు అనిపించింది. అండ్ దర్శనం ఎట్లేదు అంటావు మళ్ళీ? జబర్దస్త్ సుకూన్ అయింది. సుకూన్ అయింది కదా? సుకూన్ అయింది అందరికి. ఏమో మస్తు సుకూన్ అయింది. సుకూన్స్ అంటే సుకూన్స్ అయితే అనమాట దర్శనం అయితే. సో టైం వచ్చేసి 2 అవుతుంది. సో ఆషాఢ మాసం కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉంటారు అనమాట. సో మాక్సిమం మీరు వచ్చేసి ఏంటంటే మార్నింగ్ డేస్ రండి అనమాట గైస్, బికాస్ మీకు దర్శనం అయితే తొందరగా ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అండ్ అయితే లైన్ లోకి వెళ్ళి స్కామ్ కొట్టినాం కాబట్టి తొందరగా అయిపోయింది మాదైతే. బట్ మంచిగా దర్శనం అయితే. చోళ్ళు అయితే చిన్న షాపింగ్ చేసుకొని వెళ్ళిపోదాం గైస్. వీడైతే మనం బయలుదేరి అయితే ఇచ్చినాం అనమాట మామిడికాయ అయితే టేస్ట్ చేయడానికి అయితే. అండ్ మస్తు ఉంది అనమాట మామిడికాయ అయితే. నాకు మమ్మీ వచ్చేసింది బ్లాగ్ మళ్ళా పండుగ గుర్తొచ్చింది నాకు మళ్ళీ తింటేది.
గైస్ ఫైనల్లీ వి ఆర్ ఇన్ వెల్కమ్ టు మా పిల్ల జల్లను చల్లగా చూడు ఎల్లమ్మో ఎల్లమ్మనుకు శ్రీరాసారులు పెడతామే అనమాట. సో చూస్తారు కదా ఫుల్ హంగామా నడుస్తుంది అండ్ ట్రాఫిక్ కూడా అట్లా ఉంది అనమాట. సో చూస్తారు కదా అండ్ వచ్చేసి మూవింగ్ ట్రాఫిక్ ఎక్కువైతే లేదు. సో మీరు బయటకు వెళ్ళి చూసుకోవచ్చు గుడి అయితే ఇట్లుంటుంది అనమాట. అండ్ ఫైనల్ గా గుడి మొత్తం చూసుకోరు.